నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 3 కథలలో మొదటి కథ గంధర్వుడి శాపాలు. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఎన్నో కష్టాలు కోర్చుతూ కూడా పట్టువదలని నీ ధైర్య సాహసాలు మెచ్చదగినవే. పట్టుదలతో సాధించరాని కార్యం లేదనే మాట నిజం. కానీ ఆ సాధించినది స్వప్రయోజనానికి కానీ పరుల మేలుకు కానీ ఉపయోగించకపోవచ్చు. స్వతహాగా ఎన్నో అద్భుత శక్తులు మహిమలో గల గంధర్వుల వంటి వాళ్ళే ఒక్కొక్కసారి భంగపాటుకు గురి అవుతూ ఉంటారు. ఇందుకు ఉదాహరణగా చిత్రవర్ణుడు అనే గంధర్వి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రవర్ణుడు అనే గంధర్వుడు భూలోక సౌందర్యం గురించి కొందరు గంధర్వులు చెప్పుకుంటూ ఉండగా విని స్వయంగా చూడదలిచి భూలోకానికి బయలుదేరాడు. ఆకాశయానం చేస్తూ భూలోకానికి వస్తున్న చిత్రవర్ణుడికి ఒకచోట అందమైన ఉద్యానవనం కనిపించింది. అతడు ఆ ఉద్యానవనంలోకి ఒక పొదరింటి పక్కన దిగాడు. చిత్రవర్ణుడు ఉద్యానవన సౌందర్యం చూసి ముగ్ధుడైపోయి చుట్టూ కలయి చూస్తున్నంతలో ఒకచోట కొందరు యువతుల మధ్య ఒక అద్భుత సౌందర్య రాశిని చూశాడు. అంతటి సౌందర్యవతిని అతడు గంధర్వలోకంలో కూడా ఎన్నడూ చూసి ఉండలేదు. చిత్రవర్ణుడు ఆ యువతుల కేసి నడిచాడు. అతన్ని చూస్తూనే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అతడు వాళ్ళ మధ్య ఉన్న సౌందర్యవతి కేసి చూస్తూ, సుందరి, నేను చిత్రవర్ణుడు అనే గంధర్వుని. నీ వంటి సౌందర్య రాశిని మా గంధర్వలోకంలో కూడా నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. నీవు ఎవరు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు అక్కడ ఉన్న యువతుల్లో ఒక ఆమె, ఈమె శరశ్చంద్రికాది రాజ్యపు యువరాణి నలందాదేవి అని జవాబిచ్చింది. అలాగా, మీ యువరాణిని మా గంధర్వలోకానికి తీసుకుపోతాను అంటూ చిత్రవర్ణుడు యువరాణి చేయి పట్టుకున్నాడు. వెంటనే యువరాణి భీతితో పెద్దగా కేకవేసింది. ఒక భటుడు అక్కడికి పరుగు పరుగున వచ్చి గంధర్వుడిపై కత్తి దూశాడు. అది చూసి చిత్రవర్ణుడు పక్కున నవ్వి, పాపం, నేనెవరో తెలియక కత్తి దూసినట్టున్నావు, అవునా అని అడిగాడు. నేను యువరాణి రక్షణకు నియమించబడ్డ భటుణ్ణి. హద్దుమీరి ఆమె చేయి పట్టుకున్న నువ్వు ఎవరివైనా సరే తప్పక బంధించి తీరతాను అన్నాడు భటుడు కోపంగా. ఆ జవాబుకు చిత్రవర్ణుడు ఉగ్రుడైపోయి, ఓరి నరాధమా, నేను అద్భుతమైన శక్తులు గల గంధర్వుణ్ణి. నా మీద కత్తి దూసిన నిన్ను శిక్షించక వదలను. నువ్వు చేతులు లేని అవిటివాడే అయిపోదువుగాక అని శపించాడు. అయితే చిత్రవర్ణుడి శాపం భటుణ్ణి ఏమీ చేయలేకపోయింది. భటుడు పట్టరాని కోపంతో కత్తిని పైకెత్తి చిత్రవర్ణుడి కంఠం మీద కొట్టబోయాడు. కానీ చిత్రవర్ణుడు యువరాణి చేయి వదిలి మెరుపులాగా మాయమైపోయాడు. తన శాపం ఒక సామాన్య భటుణ్ణి ఏమీ చేయలేకపోవడం చిత్రవర్ణుడికి చాలా ఆశ్చర్య కారణమైంది. ఆ తర్వాత చిత్రవర్ణుడు కొంత దూరం ప్రయాణించి చీకటిపడే వేళకు ఒక అరణ్యాన్ని చేరాడు. అక్కడ కొంత దూరం నడిచేసరికి ఒక కొండ గుహలో నుంచి వెలుగు రావడం కంటపడింది. ఆ వెలుగుకు కారణం ఏమిటా అని చిత్రవర్ణుడు గుహ ముందుకు పోగా గుహ మధ్య వేలాడగట్టి ఉన్న ఒక పెద్ద మణి కనిపించింది. అంత గొప్పగా కాంతులను వెదజల్లే మణిని చిత్రవర్ణుడు ఇంతవరకు చూసి ఉండలేదు. ఆ మణిని తన లోకానికి తీసుకుపోయి గంధర్వరాజు కానుకగా ఇవ్వాలనుకుంటూ అతడు గుహ లోపలికి పోబోయాడు. అయితే అంతలోనే వెనక నుంచి ఎవడు రావాడు అన్న భీకరమైన కంఠస్వరం వినిపించింది. చిత్రవర్ణుడు వెనుదిరిగి చూశాడు. అతడికి ఒక భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. వాడు చిత్రవర్ణుడికేసి గుడ్లురుముతూ, ఏం పని మీద నా గుహలోకి వెళ్ళబోయావో అని అడిగాడు. చిత్రవర్ణుడు తాపీగా, ఏమాత్రం తొట్టుపడకుండా, అద్భుతమైన అంత వెలుగునిచ్చేమని నాకు నచ్చింది, దాన్ని తీసుకునేందుకు గాను వెళ్ళబోయాను అన్నాడు. పరుల సొమ్ము దోచుకో చూస్తే నీలాంటి గజ దొంగను ప్రాణాలతో వదలను, నిన్ను ఇప్పుడే పట్టి నమిలి మింగబోతున్నాను అంటూ రాక్షసుడు చిత్రవర్ణుడికేసి 2 అడుగులు వేశాడు. చిత్రవర్ణుడు బిగ్గరగా నవ్వి, ఓరి రాక్షసాధమా, నేను అద్భుత శక్తులు గల గంధర్వుణ్ణి. నన్ను నువ్వేమీ చేయలేవు. నేను కావాలనుకుంటే నిన్ను శవప్రాయాన్ని చేయగలను. ప్రాణాలతో ఉండదలిస్తే తక్షణం ఆ మణిని నీ చేతులతో స్వయంగా తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరుకో అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా హుంకరించి, ఒరే దంభాలు పలకకు, ఇప్పుడే నిన్ను నా గుప్పెట పట్టి ఎముకలు చూర్ణం చేస్తాను అంటూ చిత్రవర్ణుడి మీదకి వచ్చాడు. చిత్రవర్ణుడు రాక్షసుడికి అందకుండా చప్పని గాలిలోకి లేచి, ఒరే, నువ్వు ప్రాణం ఉండి కదలేని బొమ్మగా మారిపో అని శపించాడు. కానీ ఆ శాపం రాక్షసుని ఏమీ చేయలేకపోయింది.
చిత్రవర్ణుడు మరింతగా ఆశ్చర్యపోయి బహుశా తన శాపం భూలోకవాసులకు ఎలాంటి హాని చేయదేమో అనుకున్నాడు. ఆ అరణ్యంలో మరికంత దూరం పోయేసరికి చిత్రవర్ణుడికి ఒక ముసలివాడు దాహంతో అలమటిస్తూ కనిపించాడు. ఆ సమీపంలో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో ఇవ్వడానికి అని చిత్రవర్ణుడు వెతికాడు. ఎక్కడా నీరు దొరకలేదు. ఆ సమయంలో చిత్రవర్ణుడికి ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్న ముని కంటపడ్డాడు. చిత్రవర్ణుడు ఆయన దగ్గరకు పోయి చేతులు జోడించి నమస్కరించి, స్వామి, ఈ సమీపంలో ఒక ముసలివాడు దాహంతో గొంతు ఎండిపోయి బాధపడుతున్నాడు. తమ కమండలంలో నీరు కొద్దిగా ఇవ్వగలరా అని అడిగాడు. ముని కళ్ళు తెరుస్తూనే చిత్రవర్ణుడి కేసు కోపంగా చూస్తూ, ఒరి దురహంకారి, తపోధ్యానాల్లో ఉన్న నన్ను పలకరించి తపోభంగం కలిగిస్తావా? నీకు తగిన శాస్తి చేస్తాను అని కమండలంలోని జలాన్ని దోసిట పోసుకున్నాడు. చిత్రవర్ణుడు వినయంగా, స్వామి, ఆగ్రహించకండి. దప్పికతో ఉన్న ఒక ముసలివాడి కోసం మీకు ధ్యానభంగం చేయవలసి వచ్చింది అన్నాడు. కారణం ఏదైనా కానీ నీ తప్పుకు శిక్ష తప్పదు అని ముని కమండల జలాన్ని చిత్రవర్ణుడిపైకి చెల్లుతూ, నువ్వు మూగవాడవైపోదుగాక అన్నాడు. ముని శాపం చిత్రవర్ణుడికి ఎలాంటి హాని కలిగించలేదు. చిత్రవర్ణుడు ముని అహంకారానికి కోపించి కుడి చేతిని గాలిలోకి తిప్పుతూ, నువ్వు బండరాయి అయిపోదుగాక అని చెప్పించాడు. ఆ మరుక్షణం ముని బండరాయిలాగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మహాశక్తి సంపన్నులైన గంధర్వుల జాతికి చెందిన చిత్రవర్ణుడి శాపాలు ఒక సామాన్య భటుడి మీద, రాక్షసుడి మీద పనిచేయలేదు. కానీ తపస్సు చేసుకునే ఒక ముని అతడి శాపానికి గురి అయ్యాడు. ఆ భటుడు, రాక్షసుడు ఏమైనా అద్భుత శక్తులు కలవాళ్ళ? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చిత్రవర్ణుడు సహజంగా తనకున్న మాత్రమైన శక్తులను అతి హీనంగా తన స్వార్థానికే ఉపయోగించదలిచాడు. అతడు రాజకుమార్తెను చెరబట్టబోవడమే కాక తన విధి నిర్వహణలో ఆమె రక్షణకై వచ్చిన భటుణ్ణి శపించాడు. ఆ కారణం వల్లనే అతడి శాపం విఫలమైంది. అదేవిధంగా రాక్షసుడిదైన దివ్యమణిని తస్కరించబోయి దాని యజమానిని ఘోరంగా శపించాడు. ఇది అధర్మ కార్యం గనక చిత్రవర్ణుడి శాపం రాక్షసుడికి కూడా ఎలాంటి హాని చేయలేకపోయింది. ఇకపోతే ముని విషయంలో గంధర్వుడి శాపం ఫలించడానికి కారణం అతడిలోని దయాగుణం, ముని యొక్క అహంకారం, అధర్మ ప్రవృత్తి. అంతేగాని భటుడికి, రాక్షసుడికి అద్భుత శక్తులు ఉండడం కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. రెండవ కథ, ఇంటి ఇరుకు. రామాపురంలో రంగరాజు అనే ఒక రైతు ఉండేవాడు. ఆయన ఎంతో వివేకవంతుడే కాక గొప్ప వ్యవహార జ్ఞానం కలవాడు. గ్రామంలోనే కాక దాపులనే ఉన్న గ్రామాల నుంచి కూడా ఎవరు ఎలాంటి మొండి సమస్యలతో వచ్చినా ఆయన దానికి ఇట్టే పరిష్కార మార్గం చూపేవాడు. ఒకసారి ఇదే గ్రామంలో ఉన్న గంగన్న అనే పేద రైతు రంగరాజు దగ్గరకు వచ్చి, బాబు, మా ఇల్లు ఈ మధ్య మనుషులు మసలడానికి వీలైనంత ఇరుకుగా తయారైంది. నాకు ఇప్పుడు దానికన్నా పెద్ద ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. ఇల్లు ఇరుకు తగ్గి కాస్త విశాలంగా ఉండే మార్గం ఏదైనా చూపండి అని కోరాడు. రంగరాజు కొద్దిసేపు ఆలోచించి, గంగన్న, నువ్వు ఇంటి దగ్గర మేకల్ని, కోళ్లను కూడా పెంచుతుంటావు కదా అన్నాడు. గంగన్న తను పెంచేపాటి వివరాలు రంగరాజుకు చెప్పాడు. సరే గంగన్న, ఈ రోజు నుంచి ఒక మేకను దాని సంతానంతో పాటు మీ ఇంటి లోపల కట్టివేసి 4 రోజుల తర్వాత వచ్చి అప్పుడు మీ కుటుంబానికి ఇల్లు ఎలా ఉన్నదో వచ్చి చెప్పి వెళ్ళు అన్నాడు రంగరాజు. ఇది విన్న గంగన్న తన సమస్యకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో గబగబా ఇంటికి వెళ్ళి రంగరాజు చెప్పినట్టు ఒక మేకను, దాని పిల్లలను ఇంట్లో కట్టివేశాడు. అందువల్ల ఇల్లు మరింత ఇరుకైపోయింది. 4 రోజులు 4 యుగాలుగా గడిచినట్టుగా గంగన్న ఇంట్లో వాళ్ళు ఎంతగానో బాధపడ్డారు. గడువు ముగియగానే గంపెడి దిగులుతో తన దగ్గరకు వచ్చిన గంగన్నను చూసి రంగరాజు, గంగన్న, ఏం దిగులు పెట్టుకోకు, కొత్త కదా, అలాగే ఉంటుంది. ఈ రోజు నుంచి మరొక జత మేకలను కూడా ఇంట్లోనే కట్టివేయి. మళ్ళీ 2 రోజుల తర్వాత నాకు కనిపించు అని చెప్పి పంపేశాడు. 2 రోజుల తర్వాత గంగన్న రంగరాజు దగ్గరకు వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ, బాబు, ఇప్పుడు ఇంట్లో కాలు కదపడానికి కూడా చోటు లేకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. తమరు ఏదైనా మార్గం చెప్పాలి అన్నాడు కీచుమనే కంఠస్వరంతో. అలాగా అంటూ రంగరాజు చిన్నగా నవ్వి, గంగన్న, అయితే ఒక పని చెయ్యి. ఇంట్లో కట్టివేసిన మేకల్లో ఒక జతను బయటికి తరిమేయి. 2 రోజులు ఆగి ఇల్లు ఎలా ఉందో వచ్చి చెప్పు అన్నాడు. 2 రోజుల తర్వాత తన దగ్గరకు వచ్చిన గంగన్న ముఖంలో కొద్దిపాటి సంతోషం కనిపించడం చూసి రంగరాజు తృప్తిపడి,
ఇప్పుడు నీ ఇల్లు ఇరుకు తగ్గి కాస్త విశాలంగా ఉన్నట్టున్నది, అవునా అని ప్రశ్నించాడు. అందుకు గంగన్న, అవును బాబు, లోగడ కన్నా ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అన్నాడు. అలా అయితే ఒక పని చెయ్యి, ఆ మిగిలిన మేకలను కూడా బయట కట్టేసి ఆ తర్వాత కనిపించు అని చెప్పాడు రంగరాజు. 4 రోజులు ఆగి తన వద్దకు వచ్చిన గంగన్న ముఖం చెప్పలేనంత సంతోషంతో కళకళలాడుతూ ఉండడం రంగరాజు గమనించాడు. ఇప్పుడు నీ ఇంటి ఇరుకు ఎలా ఉన్నది అని అడిగాడు ఆయన చిన్నగా నవ్వుతూ. బాబు, మీరు నాకు గొప్ప మేలు చేశారు. మీ దయ వల్ల ఇప్పుడు మా ఇల్లు పూర్వంలాగా ఇరుకుగా లేక బాగా విశాలంగా తయారైంది. మా కుటుంబంలో ఎవరికి ఇల్లు ఇరుకు అని అనిపించటం లేదు. అంతా మీ సెలవ అని గంగన్న రంగరాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ మధ్యనే రంగరాజు ఇంట పనికి కుదిరిన వెంకప్ప అనేవాడు మొదటి నుంచి గంగన్న రంగరాజుల సంభాషణ, తన యజమానిచ్చే సలహాలు వింటూనే ఉన్నాడు. వాడికి ఈ తతంగమంతా అయోమయంగా తోచి రంగరాజును, అయ్యా, ఈ గంగన్న వట్టి వెరివాడిలా ఉన్నాడు. ఆయన మీ దగ్గర సలహాకు వచ్చినప్పుడు ఇల్లు ఎలాగున్నదో ఇప్పుడు అలాగే ఉన్నది కదా, మరి ఇరుకు తగ్గడం ఏమిటి అని అడిగాడు. అందుకు రంగరాజు, గంగన్న వెరివాడేమీ కాదు, అయితే అంతగా లోకజ్ఞానం లేని మనిషి. అతడి మాటల్లోనే కొత్తగా పెద్ద ఇల్లు కట్టుకునే స్తోమత అతడికి లేదు. అయినా ఉన్న ఇంటితో తృప్తి పడలేక అతను ఎంతగానో బాధపడిపోతున్నాడు. అందుకే ఇంట మేకల్ని కట్టివేయమని నేను సలహా ఇచ్చాను. దాంతో అతడికి ఒక ఇల్లు ఇరుకు విశాలం కావడంలో ఉన్న తేడా గ్రహింపుకు వచ్చింది అని చెప్పాడు. కథ సమాప్తం. 3వ కథ సగం ధర. కోనయ్యకు 10 ఎకరాల పొలము, ఊళ్ళో చిన్న చిల్లర కొట్టు ఉన్నాయి. అయినా అతడు పరమ పిసినారుగా పేరు పడ్డాడు. పంట నూర్పిళ్ల సమయంలో ఒకనాడు కోనయ్య భార్యను కొట్లో కూర్చోబెట్టి తను కళ్ళానికి వెళ్ళాడు. కళ్ళంలో ధాన్యం రాసుగా పోసి ఉన్నది. నూర్పిళ్లు పూర్తయ్యాక ఎంతో కొంత పేదలకు దానం చేయడం అక్కడ రైతులకు అలవాటు. కోనయ్య పిసినార్తనం తెలిసిన వాళ్ళు కావడంతో ఒక్కరు కూడా అతని కళ్ళంకేసి రాలేదు. చుట్టుపక్కల కళ్ళాల్లో రైతులు పేదలకు ధాన్యం ఇస్తూ కోనయ్యకే చూడసాగారు. కోనయ్యకు తల తీసేసినట్టయింది. తాను కూడా ధాన్యం దానం చేసినట్టు అనిపించుకోవాలని అతడు 1 వంతు మంచి ధాన్యంలో 3 వంతులు తాలు ధాన్యం కలిపి దూరంగా ఉన్న కొందరు పిల్లలను దగ్గరికి పిలిచి వాటిని వాళ్లకు దానం చేశాడు. ఒక చిన్న వివరణ, తాలు ధాన్యం అంటే అది చూడడానికి ధాన్యంలాగానే ఉంటుందండి, కానీ అందులో గింజలు ఉండవు, గింజలు ఏర్పడి ఉండవు. దాన్ని తాలు ధాన్యం అంటారు. ఇక కథలోకి వెళ్దామా. పిసినారి దానగుణాన్ని దూరం నుంచి చూసిన ఒక పెద్ద మనిషి ఆశ్చర్యపడి పిల్లలను దగ్గరకు రమ్మని కోనయ్య దానం చేసింది తాలుధాన్యం అని గ్రహించి ఏం చేయాలో వాళ్ళకి చెప్పి పంపాడు. కోనయ్య ధాన్యం బస్తాలకి ఎత్తించి ఇల్లు చేరేసరికి భార్య కొట్లో ఉన్న ధాన్యం కుప్పను భర్తకు చూపుతూ, ఎవరు ధర్మాత్ముడు ధాన్యం దానం చేశారని చెప్పుకుంటూ కొందరు పిల్లలు వీధిలో వెళ్తూ ఉంటే పిలిచి ఆ ధాన్యాన్ని సగం ధరకే కొనేశాను అన్నది సంతోషంగా. ఆ ధాన్యాన్ని చూసేసరికి కోనయ్యకు గుండె ఆగినంత పనైంది. ఎందుకు పనిరాని తమ సొంత తాలుధాన్యాన్ని సగం ధరకు కొన్న భార్య తెలివి తక్కువతనానికి కోనయ్య ఎంతగానో బాధపడ్డాడు. కథ సమాప్తం.